సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి రామ్ గోపాల్ వర్మ గారు ముద్దు పెట్టారు ట్విట్టర్ ముఖంగా. అండ్ ఆయన ఆవేదనని, ఆయన ఆరాధనని పాటతో మాటతో వ్యక్తపరిచారు. సీతారామ శాస్త్రి గారిది, రామ్ గోపాల్ వర్మ గారిది ఒక విధమైన అనుబంధం. ఎవరితో బంధాలు లేని వర్మగారు ఇవాళ ఏం పంచుకోబోతున్నారు, మనతో మాట్లాడబోతున్నాం వారితోని. వర్మగారు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కొంచెం సర్ప్రైజ్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. మీరంత ఎక్స్ప్రెసివ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అంత చెప్పడం. బికాజ్ మీరే ఒక 2 సందర్భాల్లో చెప్పారు మీరు ఎప్పుడు ఏడవలేదు, బాధపడలేదు, కండతడి పెట్టలేదని చెప్పి. బట్ ఆబ్వియస్లీ మీరు చాలా మూవ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు అవ్వలేదని కాదు, బట్ ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ రేర్. ఐ థింక్ ఐ డిడ్ దట్ జియా ఖాన్ వెన్ షీ కమిటెడ్ సూసైడ్ ఆల్సో. అండ్ ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి వరకు నేను కంట తడిపెట్టినాను. అంటే నాకు అసలు ఫస్ట్ ఇన్స్టింక్టివ్ నోట్ నేను పెట్టింది ఇమీడియట్గా విన్న తర్వాత ఆల్మోస్ట్ అంటే ఒకలా చూస్తే కొంచెం అంటే ఫనీ వే ఐ ఫీల్ ట్రాజడీ ఈజ్ సో హారబుల్ దట్ యూ హ్యావ్ టు డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫర్ దట్. లేకపోతే భరించడం చాలా కష్టం అనేది నా ఫీలింగ్. రైట్. అప్పుడు ఇప్పుడు ఎవరో దుబాయ్ వెళ్తారు, ఇంకెవరో అమెరికా వెళ్తారు, ఇంకెవరో ఏదో వేరే ఊరు వెళ్తారు. సో అలాగా ఆయన స్వర్గం వెళ్ళిపోయారు, యూనో. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ మైండ్ స్టేట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ ఎనీబడి డై. ఆయనని స్పెసిఫిక్గా నేను చెప్పట్లేదు. అది నా ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండోది ఏంటంటే ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ వన్ డైస్ ఈజ్ అ పాయింట్, బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ అంటే మీరు జీవించిన పద్ధతిలో కానీ మీరు జీవించి ఉన్నప్పుడు ఏం చేశారు అనేది యాక్చువల్లీ విట్ డిఫైన్స్. కరెక్ట్. దేర్ ఇస్ అ లైన్ విచ్ సెడ్ ఫర్ ఏ టు బికమ్ ఇమ్మార్టల్ యూ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్ విచ్ పీపుల్ రిమెంబర్. రైట్. సో ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ సంథింగ్. మేబీ ఒక ఫ్యామిలీకే పరిమితం అవ్వచ్చు, ఒక వ్యక్తికి పరిమితం అవ్వచ్చు కొంతమంది లైఫ్. రైట్. అలాగా సీతారామ శాస్త్రి గారు లాంటి ఆర్టిస్టు మేబీ హీస్ టచ్డ్ ఐ మీన్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విత్ హిస్ వర్క్. సో అప్పుడు ఎటర్నల్గా మీ వర్క్ అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్ దేర్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ ఎనీ ఆఫ్ అస్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. బట్ మెనీ పీపుల్ హ్యావ్ పాస్డ్ ఆన్. Yeah. And you haven't responded like this to many things. అంటే I mean that depends. అంటే ఇప్పుడు for example I mean I can't think of one example. అంటే ఇప్పుడు సీతారామ శాస్త్రి గారికి నాకు I won't say I was not very much in touch with him for the last 10-15 years. దానికి రీజన్ ఏంటంటే ఒకటి I do not have that much of a time to మెయింటైన్ రిలేషన్షిప్స్. అది అబ్సల్యూట్ రిలేషన్షిప్స్ అంటే ఆయన కదా ఎవరితో నేను అసలు పెట్టుకుని అసలు అండ్ వెరీ వెరీ కట్ అండ్ డ్రై కైండ్ ఆఫ్ ఏ థింగ్ ఒకటి. రెండోది నేను మ్యూజిక్లో కూడా అంత కాన్సన్ట్రేట్ చేయడం మానేశాను. అంతకుముందు నాకు మ్యూజికల్ ఫిల్మ్స్ అనేది అంత ఇది లేదు. దట్ ఈస్ వన్ మోర్ రీజన్, యూనో. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఆయన అంటే దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్ వన్ కామన్ థింగ్ బిట్వీన్ సీతారామ శాస్త్రి గారు అండ్ ఆయన రాయన్ ఈజ్ దే ఆల్ ద టైమ్ యాంగ్రీ, యూనో. అంటే నేను చాలాసార్లు చెప్పాను అనుకో, సరే ఇన్ని మీకు హోప్ అనేది ఒక 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు కూడా ఉండొచ్చు. కానీ 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇంకా ఏదో మారిపోవాలి అని అంటే అది మీ మీద కామెంట్ అని ఇండస్ట్రీ మీద కామెంట్ కాదని చెప్పాను, యూనో. సో ఐ థింక్ సో కానీ యాంగరు లేకపోతే ఒక ఎలా ఏమైపోతుంది సమాజం. ఈవెన్ ఐన్ ర్యాండ్ ఆల్సో అట్ ది ఏజ్ ఆఫ్ 82 ఆల్సో షీ వాజ్ స్టిల్ హోపింగ్ అండ్ షీ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద చేంజ్, యూనో. సో నేను విత్డ్రా అయిపోయి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద వరల్డ్ ద వే ఇట్ ఈస్ అండ్ రాదర్ దెన్ ట్రయింగ్ టు చేంజ్ ఇట్ ఆర్ ట్రయింగ్ టు అడాప్ట్ టు ఇట్. జూమ్ అవుట్ అయిపోయి సరదాగా ఒక సర్కస్ చూసినట్టు చూస్తే దట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. సో ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఈవెన్ టిల్ ద టైమ్ హీ పాస్డ్ అవే హీ వాజ్ స్టిల్ ఇన్ ద సేమ్ జోన్ ఆఫ్ నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని ఆయన జెన్యున్గా ఫీల్ అవుతారు. అది ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ సాంగ్స్ అసలు గాయంలో సిచ్యువేషన్ రాయలేదు, ఆయన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఆయన మనసులో ఉన్న భావాలు ఆయన పాటలు రాసి పెట్టుకుంటే అవి తీసుకుని నేను సినిమాలో పెట్టాను. సో దట్ ఈస్ యాక్చువల్లీ హిమ్. ఇట్ ఈస్ నాట్ నేను ఒక సిచ్యువేషన్ ఇస్తే రాసింది కాదు అది. సో దట్స్ పర్హాప్స్ ద క్లోజెస్ట్ టు హిస్ హార్ట్ సాంగ్ అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ టు దట్ ఈస్ వాట్ హీ ఫీల్స్ అబౌట్ లైఫ్. హీ ఫీల్స్ అబౌట్ సొసైటీ, రైట్. హీ ఫీల్స్ అబౌట్ ద వరల్డ్, రైట్, యు నో.
బోత్ సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని. సో బోత్ దోస్ సాంగ్స్ ఎస్పెషల్లీ గాయం, నాట్ దట్ అదర్స్ ఆర్ నాట్ అని చెప్పట్లేదు, దే ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ వాట్ హీ ఫీల్స్ అబౌట్ సొసైటీ, యూనో, విచ్ ఇస్ ద డిఫరెన్స్. నాకు తెలిసి వేటూరి సుందరరామూర్తి వేటూరి గారు ఎప్పుడు కూడా ఒక సిచ్యువేషన్కి అలా రాస్తారు కానీ ఆయన మైండ్లో అది రిఫ్లెక్ట్ అవ్వదు. సో హీ హ్యాడ్ అ టూల్, అ టెక్నిక్. యా, హీస్ అ టెక్నిక్, ఈస్ టాలెంటెడ్, అదే, యూనో. బట్ దిస్ ఈజ్ సీతారామ శాస్త్రి గారు, దట్ ఈస్ హిమ్. రైచియస్ ఇండిగ్నేషన్ అంటారు. సో దట్స్ వాట్ he feels rightfully, yeah, indignant. Indignation basically is right is anger. Yeah. సో ఇప్పుడు కానీ ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రసం అనేది వేరు వేరు రసాలు మనిషిలో ఉండడానికి ఇప్పుడు నాలో ఒక ఆస్పెక్ట్ ఉందనుకోండి, అది శాస్త్రి గారిలో అది ఉంటుందా అనేది, అంటే ఉదాహరణకి ఏం చెప్తానంటే, నేను అమ్మ బ్రహ్మదేవుడు పాటకి అది యాక్చువల్గా నేను మీరా థియేటర్లో ఒకసారి వేటగాడు సినిమా చూశాను. దాంట్లో ఒక పాట అప్పుడు ఏంటంటే రీల్ మారేది ప్రొజెక్టర్లో, ఒక రీల్ అయిపోయి ఇంకో రీల్ పట్టుకోవడానికి ఒక 5 సెకండ్ అలా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో సైలెన్స్ వస్తుంది. ఈ ఒక పాట అయిపోయింది శ్రీదేవి గారు, ఆకుచాటు పిల్లదడిసే పాట అయిపోగానే ఒకడు థియేటర్లో, ఈ అబ్బా దీన్ని పుట్టించినోడికి సలాం రా అన్నాడు. అది అందరూ చప్పట్లు కొట్టారు. ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూ ఆఫ్ వాట్ హీ ఫెల్ట్. రైట్. అది యాక్చువల్గా ఇంకా గట్టిగా అన్నాడు, అది ఇక్కడ మన దీనికోసం నేను సెన్సార్ చేశాను. యూనో, ఇది నేను శాస్త్రి గారికి చెప్పాను గోవింద షూటింగ్ అప్పుడు. నాకు వాడు ఆ మీరా థియేటర్లో అరిసి అన్న వాడు ఎక్స్ప్రెషన్ నాకు పాటలో కావాలి. ఆయన అప్పుడు ఈ కేమవుతుంది, అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇంత సిరి చూసి ఉంటుందా. I can't think anybody could have described the Meera Theatre guy feeling and my feeling better than what Shastri Garu wrote. So yeah. I'm just curious to know, మీరు ఆ టైంలో did you give him a reference or ఇలా కావాలి లేకపోతే? నువ్వు ఇదొక్కటే నేను చెప్పింది, ఎగ్జాక్ట్గా మీరా థియేటర్ ఇన్సిడెంట్ తప్పిస్తే నేను చెప్పలా. అతను ఏమనుకున్నాడు ఆ ఫీలింగ్ మీరు పట్టుకోవాలని చెప్పాను అంతే. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ డన్. అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావు. It was quite a journey and I'm more also curious to understand. మొన్న మీరు శాస్త్రి గారికి ఒంట్లో బాగాలేదని చెప్పి వార్తలు వస్తున్న టైంలో కొంతమందిని అడిగి తెలుసుకున్నారు ఎలా ఉంది పరిస్థితి అని ఆన్ వాట్సాప్. వెన్ దే టోల్డ్ యూ దట్ హీఈస్ క్రిటికల్, వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే డిడ్ యూ ప్రిపేర్ యువర్ మైండ్ ఆర్ బికాస్ నాకు చెప్పిన వాళ్ళే యాక్చువల్లీ నాకు ఫస్ట్ న్యూస్ వచ్చిందే అలా వచ్చింది. ఐ మీన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్ అన్నది, అంటే అదే నాకు ఫస్ట్ మెసేజ్ మెంటలీ ప్రిపేర్ చేసింది. అంతకుముందు అఫ్ కోర్స్ ఐ నో దట్ హీ హ్యాడ్ దిస్ లంగ్ ఇష్యూ, అది ఒక లంగ్ తీసారు, అండ్ అబౌట్ హిస్ హెల్త్ ఐ నో ఆల్సో బికాస్ ఈస్ ప్రెటీ మచ్ లాస్ట్ నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి చాలా రేర్గా బయటకు వస్తారు. ఆల్ ద టైమ్ ఒక రూమ్కి పరిమితం అయిపోయి దాంట్లో ఉంటారు. సో అందుకని ఇట్ ఈస్ నాట్ లైక్ హీ వాజ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్, బెస్ట్ ఆఫ్ మైండ్ స్టేట్. సో అది నాకు ఆల్రెడీ అది నాలెడ్జ్లో ఉంది. సో నాకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మెసేజ్లోనే దే సెడ్ దెర్ ఇస్ నో హోప్ అన్నట్టే వచ్చింది నాకు మెసేజ్. అండ్ వర్ యూ డెవాస్టేటెడ్? I wouldn't say that. And see, people devastated అనేది, see, when you're expecting, and when and also I saw the man very, very unhappy. Really? Yeah, was all the time very unhappy and angry person. About life and the world? Or? Yeah, life and the world and everything in general. Which itself I think took a toll on his health. You know? And so I wouldn't say that. But the point is, ఒకలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇట్ డ్రాస్ అటెన్షన్ టు ద బాడీ ఆఫ్ ద వర్క్ వాట్ హీ హెస్ డన్. ఇప్పుడు నాకు ఆయనతో ఉన్న మెమరీస్ కానీ, ఫస్ట్ టైం నేను అన్నపూర్ణ స్టూడియోస్లో ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నేను ఆయన మహర్షి పాట విన్నాను. మహర్షి పాటలు విని, సాహసం నా పదం రాజసం నారథం సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా, నీ మనసు పడితే ఏ కలలనైనా ఈ పిడికిలిలో తానొదుగునుగా. ఇది అసలు నాకు ఒక దాంట్లో ఒక చరణం ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్. వేడితే లేడి ఒడి చేరుతుందా, వేట సాగాలి కాదా, ఓడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా, తప్పని ఒప్పని తర్కమే చెయ్యను, కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను, ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట, నీ మనసు పెడితే కలలనైనా ఈ పిడికిలిలో తానొదుగునుగా. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ లైన్స్ నాకు ఎంత ఇన్స్పైరేషన్ అండి దాంట్లో ఆ టైంలో. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో వేటూరు గారు ఆయన ఆస్థాన్ రైటర్. అప్పుడు నేను పట్టుబట్టి సీతారామ శాస్త్రి గారితో నేను కొన్ని పాటలు అంటే సిచ్యువేషన్ సాంగ్స్ అన్ని ఆయనతో రాయించాలి అనే దాంతో వాళ్ళని ఒప్పించి ఫస్ట్ బాటనీ పాట సాంగ్కి నేను ఆయన్ని పిలిచాను. ఆ చెట్టు కింద కూర్చుని నేను జస్ట్ మామూలు సార్ నాకు అసలు కవిత్వం అనేది వద్దు, ఒక్కటి అందరు మామూలుగా మాట్లాడుకుని కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటారు, అది తప్పిస్తే అసలు నాకు ఏం వద్దు అని చెప్తే విదిన్ సెకండ్స్ ఈకిమది బోటనీ పాఠం ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా, యూనో. యా, సో దట్ ఈస్ హీ వాజ్ అ వెరీ డీప్ థింకర్ అండ్ ఒక వెరీ అబ్సెస్డ్ ఆల్సో. ఇప్పుడు ఆయన రాత్రి అంతా కూర్చుని ఏదో ఆయన ఆ టీవీల మీద డప్పు కొట్టకుండా ఆయన కళ్ళు ఇలాగా మూసుకుని, దట్ ఈస్ వాట్ ఏ టిపికల్ ఆర్టిస్ట్ అంటే ఒక రియలీ జెన్యున్ ఆర్టిస్ట్కి ఒక సెల్ఫ్ అబ్సెషన్ ఉంటుంది, యూనో. సో దట్స్ వాట్ హీ వాస్. సో అప్పుడు ఏమవుతుందని ఇందాక నేను చెప్పినట్టు వెన్ ఇన్సిడెంట్ లైక్ హిస్ పాసింగ్ అవే హ్యాపెన్, సడన్లీ దాని అంతా ఒక కాన్సన్ట్రేట్ చేసి ఒక ఫోకస్లోకి వస్తాం మళ్ళీ. వాట్ ఎవర్ జర్నీ ఐ హ్యాడ్ విత్ హిమ్ ఫర్ వేరియస్ ఫిల్మ్స్. మీరు యాక్చువల్లీ రెండు విషయాలు చాలా సర్ప్రైజింగ్. ఒకటేంటంటే మీరు హిస్టరీ జాగ్రఫీ పాఠాలు గుర్తుపెట్టుకుని ఉంటారు, మీకు మనుషుల పేర్లు గుర్తుండవు, మారిపోతూ ఉంటాయి లేదా గుర్తుండదు అసలు. బట్ ఈ సాహిత్యం మీరు వర్డ్ ఎక్కడ ఒక సిలబల్ కూడా తేడా లేకుండా గుర్తుందంటే ఇట్ జస్ట్ షోస్ హౌ మచ్ యూ వర్ ఇంటూ దీస్ సాంగ్స్, ఎంత మీరు ఇష్టపడి పాడుకున్నారని. ద రీజన్ ఫర్ దట్ ఈస్ బికాస్ దే ఇంపాక్ట్ఫుల్, దే ఆల్మోస్ట్ లైఫ్ డిఫైనింగ్ కైండ్ ఆఫ్ సాంగ్స్. ఎప్పుడైనా ఎఫర్ట్ చేసి నేర్చుకున్నారా ఇవి, ఆర్ యూ జస్ట్ పిక్డ్ ఇట్ అప్? అండ్ ఇంకొక విషయం దృష్టికి వస్తున్నది ఏంటంటే దట్ బాలు గారు కూడా యూ షేర్డ్ సమ్ ర్యాపో విత్ హిమ్ యాజ్ వెల్. No, I mean I met him but not really that close. ఇప్పుడు శాస్త్రి గారితో ఉండే అనుబంధం వుడ్ యూ కాల్ ఇట్ అ ఫ్రెండ్షిప్? No. First of all నాకు ఫ్రెండ్షిప్ అనేది ఉండదు, బట్ నాట్ రియలీ ఎక్సెప్ట్ ఫర్ ది ఆర్ట్. Except for the art and మీ ఇద్దరు ఆర్ట్ అండ్ ఐ వాస్ట్లీ డిఫర్ విత్ హిస్ థింకింగ్. ఎందుకంటే ఆయనకి ఒక మొరాలిటీ ఆస్పెక్ట్, రైటియస్నెస్, రైట్ అండ్ రాంగ్ డివైడ్ నాకు ఉండదు అసలు అది, విచ్ ఈస్ ద రీజన్ ఐ నెవర్ అగ్రీడ్ విత్ హిస్ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిగ్గదీసి అడుగు అని మీరు ఆడియన్స్ అంటే ప్రజల్ని ఉద్దేశించి పాట పాడినప్పుడు నా ఉద్దేశంలో ప్రజలు పాలకులు కన్నా ఎదవలు, వాళ్ళకి ఏంటి చెప్పేది అనేది నా ఫీలింగ్. యా, ప్రజలకి ఆపర్చునిటీ రాలేదు, వాళ్ళకన్నా బెటర్ కాబట్టి పాలిటీషియన్కి బెటర్గా వస్తుంది. యా, కానీ ఆ పాటలు ఇంకా మీకు గుర్తుండి మీరు పాడుకుంటున్నారంటే ఇట్ షోస్ దట్ ఎక్కడో మీరు కనెక్ట్ అవుతున్నారు. ఐ లైక్ ద ఆర్ట్ ఆఫ్ జస్ట్ ఆర్ట్. మీరు ఇప్పుడు సపోజ్ ఆయన ఆ పాట రాయకుండా సేమ్ థింగ్ నాకు డైలాగులు చెప్పారనుకోండి, ఐ విల్ ఆర్గ్యూ విత్ హిమ్, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. బట్ వాట్ హీ వాంట్స్ టు సే ఎలాంటి ఆర్ట్ ఫామ్లు పెట్టారు అనేది ద ఇంపాక్ట్ ఇస్ దట్ ఫర్ మీ. కాలక్రమంలో మీ ఆర్ట్కి మీ వ్యక్తిత్వానికి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. అంటే యు ఆర్ ఆల్సో బిగినింగ్ టు ఎక్స్ప్రెస్ హూ యు ఆర్ ఇన్ యువర్ సినిమా, ఇన్ యువర్ బోల్డ్ ఐడియాస్, యువర్ పర్సనల్ ఐడియాస్. వుడ్ యూ సే దట్స్ ట్రూ? ఐఎమ్ నాట్ షూర్. అండ్ ఐ జస్ట్ టు గో బ్యాక్ లిటిల్, ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఒక థాట్ లైక్ అసలు ఏమి డైరెక్షన్ లేకుండా ఉన్నకి ఒక రూట్లో వెళ్ళమని చెప్తే మీనింగ్ లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ లేదు. అలాగే ఎంత టైమ్స్ అనేవి చేంజ్ అయినా సరే
బేసిక్ మానవ నైజం అనేది చేంజ్ అవ్వదు అని చెప్పాను అనుకోండి ఊరికనే. అది చాలాసార్లు విన్నాం, ఈ థాట్ అనేది కొత్తది కాదు. బట్ గాలిబాటు గమనానికి కాలిబాట దేనికి అంటే దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఆర్ట్ ఫామ్. ఒక లైన్లో మొత్తం చెప్పేసి యా. అండ్ బికాస్ ఆఫ్ ది డ్రమాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ మీకు ఆ థాట్ అనేది గుర్తుండిపోతుంది, విచ్ ఇస్ వాట్ ద పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఈస్. కానీ ఈ ఆర్ట్ని తన గళంలో బాలుగారి ఇప్పుడు పాత రాతి గుహలు పాలరాయి గృహాలైన. సో అలాంటిది, బికాస్ దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆర్ట్ ఈస్. రైట్. యా. మీరు అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆర్ట్ని మాత్రమే ఆయనతో కనెక్ట్ అయ్యారంటున్నారు. బట్ ఆర్ట్ని ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు, మీతో వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. బట్ సీతారామ శాస్త్రి గారి విషయంలోనే మీకు అలాంటి ఒక వీడియో చేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ బాలు గారు ఆల్సో ప్రాణం పోసారు మీ పాటలకి, అండ్ బాలు గారు వెళ్ళిపోయిన పద్ధతి కూడా చాలా షాకింగ్ ఫర్ ద వరల్డ్. బట్ డిడ్ యూ కనెక్ట్ ఆర్ ఎమోట్ యాజ్ స్ట్రాంగ్లీ? డిడ్ నాట్, బికాజ్ నేను బాలు గారితో అసలు చాలా రేర్. వన్ ఈజ్ I mean, as a playback singer, of course, I really enjoyed and revered his songs. కానీ ఒకటి నాకు పర్సనల్ టచ్ లేదు. అండ్ ఆల్సో బై ద టైమ్ ఆయన పోయే టైం కాస్త నేను ఆ కైండ్ ఆఫ్ ఏ సాంగ్స్ అనేది నా జోన్ నుంచి వెళ్ళిపోయినాయి. ఐ డోంట్ లిసన్ టు సాంగ్స్ ఆఫ్ దట్ థింగ్ ఎనీమోర్, యూనో. వెరస్ సీతారాం శాస్త్రి గారు అంటే బికాస్ ఆఫ్ ది థాట్ ఇన్ ఇట్ అండ్ ది ఇంటెన్సిటీ ఇన్ హిస్ లిరిక్స్, నో మ్యాటర్ వాట్ ది జానర్ ఇస్, దట్ ఈస్ వాట్ ఐ కనెక్టెడ్. ఇప్పుడు మీకు రాసిన పాటలు శాస్త్రి గారు, వాజ్ హీ యువర్ ఫస్ట్ చాయిస్ డ్యూరింగ్ యువర్ కెరియర్? అంటే ఎంటైర్ ఎప్పుడు శాస్త్రి గారు పాటలే కావాలనుకునేవారు? బికాజ్ ఆ టైంలో అదే ఇందాక చెప్పినట్టు ఐ వాజ్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి అండ్ మహర్షి వంశీ గారి, పెద్ద వంశీ గారి అన్వేషణ. ఈ ఒక పాట ఫ్రమ్ వి వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ, ద సాంగ్ దట్ కాట్ యువర్. అదే నేను ఇందాక చెప్పాను కదా, సాహసం నా పద మహర్షిలో, దట్ ఈస్ ఫ్రమ్ దేర్. అన్వేషణ ఫర్ సెకండ్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఇఫ్ శాస్త్రి గారు, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు రికాల్. యా, బట్ నాట్ వెరీ షూర్, బట్ ఐ లైక్ ద సాంగ్స్. అంటే ఆ టైంలో నేను లిరిక్స్ అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ కాన్షియస్లీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. అది ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ గివింగ్ ఓన్లీ ఆఫ్టర్ సీతారాం శాస్త్రి గారు. అది యా, అది ఇప్పుడు ఒక్కసారి అడిగితే, ఇప్పుడు శాస్త్రి గారు కూడా ఇప్పుడు చాలామంది లిరిక్ అనేది ఇప్పుడు అంటే ఎస్పెషలీ ది సో కాల్డ్ రొమాంటిక్ డ్యూయట్స్ ఉంటాయి, యూనో. నేను ఇళయరాజా గారు ఫ్యాన్గా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ లిరిక్ రైటర్కి ఎవరు. ఇప్పుడు అది రెమ్యునరేషన్లో షో అవుతుంది, మీకు క్యారెక్టర్స్ టైటిల్స్ వేసినప్పుడు షో అవుతుంది, మ్యూజిక్ ఈజ్ ఫార్ మోర్. కానీ సీతారాం శాస్త్రి గారు తర్వాతే స్టార్టెడ్ రియలైజింగ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద లిరిక్ విచ్ ఈస్ గివింగ్ ద ట్యూన్, వెరీ ఆర్డినరీ ట్యూన్ అది యాక్చువల్గా. ఒక చాలా ఫేమస్ సాంగ్ చెప్తాను అంటే, ఇప్పుడు అదే బల్పం పట్టి బామ్మ ఒళ్ళు ఈ నేర్చుకున్న, ఇందులో లిరిక్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫార్ అబౌవ్ ది ట్యూన్. కానీ ఇళయరాజా గారి పేరు మూలాన క్రియేట్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. చాలా బలపం పట్టి బామ్మ ఒళ్ళు ఈ నేర్చుకున్న, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహో వాడుకున్న. వాట్ అంటే ఇట్స్ సో వాట్ కాంట్రాస్ట్. శాస్త్రి గారు విధాత తలపున గారు క్లాసిక్స్ రాశారు, ఈ పాటలు రాశారు. There will be controversial or not, I find him way above, maybe the greatest writer ever in the industry. I don't believe in Vetur garu, Atre garu, anyone. I mean, I'm not trying to put them down, na opinion. Because I can't think of a single song ఈ మార్షిద్ కానీ లేకపోతే ఎప్పుడు ఒప్పుకోదు ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. దో వేటూర్ గారు రాశారు, ఇట్స్ నాట్ లైక్ ఐ లవ్ ద సాంగ్. అది మనిషి బతుకునటన ఈశ్వరుడి తలపు ఘటన రెంటినట్ట నడుమ నీకెందుకింత తపన, ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ రాశారు. కానీ ఐ డోంట్ థింక్ ఇన్ నంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మీరు శివ తీసుకోండి, ఆనందో బ్రహ్మ గోవిందో హార్, ఇది వేటూర్ గారు. కిస్ మీ హలో మై డియర్ రాంగ్, అది ఒకటి వర్డ్ ప్లే అంతే అంతే, యూనో. వెరాజ్ ఈయన రాసింది బొటనీ పాఠం ఉంది మేటని, అదొకటి చాలు శ్రీవారు వేడ కాదు. సో ఈ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అక్కడే మీకు తెలిసిపోతుంది.
నాకు వేటూరి గారు రాసిన 3 పాటలు ఎవరికి గుర్తుండవు, శివలో కూడా అంత పెద్ద హిట్ సినిమాలో కూడా.